నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ స్థాపకులు శ్రీ జీన్ హెన్రీ డోనంట్ జన్మదినోత్సవం పురస్కరించుకొని రామాయంపేట మండలం అక్కన్నపేట్, ఝాన్సీ, లింగాపూర్ గ్రామ పంచాయతీలలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఆరోగ్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు వివిధ పరీక్షలు నిర్వహించారు. రెడ్ క్రాస్ మెదక్ శాఖ నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో జీన్ హెన్రీ డోనంట్ సేవలను గుర్తు చేసుకొని ఆయన జన్మదినం సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ రక్తదానం, అవయవ దానాలపై అవగాహన కల్పించి విస్తృత సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ సభ్యులు పి లక్ష్మణ్ యాదవ్, వి దామోదర్రావు, దేమే యాదగిరి, డిజి శ్రీనివాస శర్మ, టి సుభాష్ చంద్రబోస్, వంగరి కైలాసం, మధ్యల సత్యనారాయణ, మధ్యల రమేష్, డాక్టర్ గోవింద్, హన్మకొండ శ్రీకాంత్ శర్మ, బి లక్ష్మీ నర్సయ్య, మనేగాళ్ల రామకృష్ణయ్య, జంగం సిద్ధిరాములు, ప్రభాకర్, పోలీస్ దేవేందర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆరోగ్యం ఎట్లుంది? మీరు లాక్కుండా చేస్తామా అన్న? మేము బతుకుతామా? నమస్తే. రెడ్ క్రాస్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మన సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డోనంట్ గారి బర్త్డే, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడానికి ఒక సేవా కార్యక్రమంతో పాటు ఆరోగ్య శిబిరంతో పాటు ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చేసిన రెడ్ క్రాస్ సభ్యులకి మరియు పుర ప్రముఖులందరికీ కూడా హెన్రీ డోనంట్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 1828లో మే 8న స్విట్జర్లాండ్ జెనీవాలో జన్మించిన హెన్రీ డోనంట్ గారు ఒక సందర్భంలో సైనికులకి రక్తం దొరకకపోవడం వల్ల ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ప్రముఖంగా గతంలో రెడ్ క్రాస్ సంస్థ అంటే రక్తదాన శిబిరములు మరియు రక్తదాన సేకరణగా పేరు ఉందండి. ఇటీవల కాలంలో ఒక దశాబ్ద కాలంగా అన్ని సేవా కార్యక్రమాలు కూడా రక్తదానము, అవయవదానము, అలాగే సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో కూడా అందరికీ సేవలు అందించడం జరిగింది. మెదక్ శాఖ పక్షాన చాలా కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవనీయులు మన కలెక్టర్ గారు, అలాగే రాష్ట్ర గవర్నర్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు,
సూచనల మేరకు ఈరోజు అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది.